టు మై ఛానల్. నా పేరు సురేందర్. ఈరోజు గూగుల్ వాళ్ళది నోట్బుక్ కేఎల్ఎం ఎలా యూజ్ చేయాలనేది నేను ఇక్కడ వివరిస్తాను. నోట్బుక్ కేఎల్ఎం అనేది చాలా మంచి ఏఐ సాఫ్ట్వేరు. ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయండి, నోట్బుక్ కేఎల్ఎం. సెర్చ్ చేసినాక మీకు ఆల్రెడీ నేను ఇందులో లాగిన్ అయినా కాబట్టి డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ మీరు గూగుల్ నోట్బుక్ అని ఉంది చూడు, ఇది గూగుల్ వాళ్ళది జెన్యూన్ అప్లికేషన్, జెన్యూన్ వెబ్సైట్. ఓకే, డైరెక్ట్ డౌన్లోడ్ వెబ్సైట్ క్లిక్ చేయండి. చేసినాక ఇక్కడ మీరు ట్రై నోట్బుక్ కేఎల్ఎం క్లిక్ చేయండి. చేసినాక మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏది కావాలనుకుంటే అది మీకు ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం అవుట్పుట్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ తెలుగు ఉంది కాబట్టి ఓకే, మనం తెలుగు కాబట్టి తెలుగు పెట్టుకున్నాం, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. ఏదన్నా ఒక వీడియో మనం క్రియేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ స్టక్ అవుతుంది. ఓకే, క్రియేట్ నోట్బుక్ వచ్చేసింది. క్రియేట్ ఆడియో అండ్ వీడియో. ఇక్కడ మనం ఒక ఫాంట్ అనేది ఇవ్వాలి, అంటే ఒక స్క్రిప్ట్ ఇస్తే మనకు అది క్రియేట్ చేసుకొస్తుంది. ఓకే, నేను మీకు స్క్రిప్ట్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే మనకు చాట్ జీపీటీ నుంచి తీసుకోవచ్చు. ఓకే, నేను ఒకటి చాట్ జీపీటీ నుంచి ఒకటి తీసుకుంటాను. ఓకే, బ్యాక్కి వెళ్ళి ఇక్కడ చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను విలేజ్ లవ్ బర్డ్స్ లవ్ బర్డ్స్. ఓకే, షార్ట్ స్టోరీ. ఇన్ తెలుగు మనం క్లియర్గా ఇక్కడ ఇవ్వాలి. ఎందుకు అంటే మనం క్లియర్గా ఇవ్వకపోతే అది మనకు కరెక్ట్ స్క్రిప్ట్ అనేది ఇవ్వదు. స్క్రిప్ట్ స్టోరీ ఇన్ తెలుగు. ఓకే, ఎంటర్. ఓకే, మనకి ఇది వచ్చేసింది. ఇక్కడ మనం దీన్ని కాపీ చేయాలి. మామూలుగా కాపీ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆల్ అంటే ఆటోమేటిక్గా సెలెక్ట్ ఆల్ అవుతుంది. కాపీ, దెన్ విల్ గో టు బ్యాక్, ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ మనం ఇచ్చేయాలి, పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఏదైతే క్లియర్గా ఇస్తామో అదే ఇక్కడ ఐ నీడెడ్ ఏ తెలుగు షార్ట్ వీడియో make it
ఇన్ తెలుగు వాయిస్. ఇది శాంపిల్, నేను జస్ట్ శాంపిల్ మాత్రమే ఇక్కడ అది చేస్తున్నా. మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఎంటర్. తర్వాత మనకి ఇక్కడ వీడియో అనేది క్రియేషన్ జరుగుతుంది. ఇది చాలా సింపుల్గా మీకు వీడియో అనేది తయారు చేసి ఇస్తుంది. ఓకే, ఇక్కడ మనకు ఓన్ వాయిస్ కూడా మనం ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తలేను కాబట్టి డైరెక్ట్ ఓకే. ఓకే, ఫ్యాక్చువల్లీ కరెక్ట్ అండ్ సబ్మిట్. ఓకే, ఫీడ్బ్యాక్ మనం ఇచ్చేసినాం. ఓకే, వ్యూ. ఓకే, స్టూడియోలోకి వెళ్ళండి. ఇందులో మనకు వీడియో ఓవర్వ్యూ. ఓకే, వీడియో ఓవర్వ్యూలో మనకు చూపిస్తుంది. ఓకే, నేను నోటు ఆల్రెడీ ఇచ్చాను కింద, విలేజ్ లవ్ బర్డ్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వీడియో అనేది ప్రాసెసింగ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, జనరేటింగ్ సినిమాటిక్ వీడియో ఓవర్వ్యూ, ఇది ప్రాసెస్ అవుతుంది. ఓకే, ఇది కావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఓకే, ఇట్ ఈస్ క్రియేటెడ్. నౌ ఐ ఓపెనింగ్. Okay, open, then download. It will be downloaded here. It will now downloading. The reality is, on its own, the phrase carries no inherent meaning. Without an origin, this text is simply a blank mirror for whatever assumptions we bring to it. This exact scenario plays out millions of times a day. In the digital age, information is constantly ripped from its original source and served to us in a vacuum. So